ఒక పేరు మాత్రమే కాదు, అది ఒక బ్రాండ్. అధికారం ప్లస్ వ్యాపారం కలిస్తేనే ట్రంప్ సామ్రాజ్యం. ట్రంప్ తన అధికారాన్ని వ్యాపారానికి ఎలా వాడుకున్నాడో మనం చూద్దాం. ట్రంప్ కథ న్యూయార్క్ సిటీలో మొదలైంది. సో తన నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఫ్రెడ్ ట్రంప్ నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్లు తను తీసుకుని హోటల్స్, టవర్స్, క్యాసినోస్ ఇలా అన్నీ తను ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. 2016లో అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ చాలా మందికి ఒక రకంగా చెప్పాలంటే షాక్ ఇచ్చారు. గెలుపు ఆయన బిజినెస్కి కూడా పెద్ద ప్లస్ అయింది. ట్రంప్ ఆర్గనైజేషన్ని తన కొడుకులకి అప్పగించేశానని ఆయన ప్రకటించారు. కానీ నిజానికి అక్కడి నుంచే కథ మొదలైంది. విదేశీ లీడర్స్ ట్రంప్ హోటల్లో బుకింగ్స్ పెట్టారు. ఇంక ఇదిలా చూస్తే వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్స్ ఒక రాజకీయ కేంద్రంగా మారింది. అవును, ఆయన గోల్ఫ్ క్లబ్బుల్లో మెంబర్షిప్లు బాగా పెరిగాయి. సాధారణ క్లబ్ ఫీజ్ అంటే $25,000 అంటే ఇండియన్ కరెన్సీలో దగ్గర 23 లక్షల రూపాయలు. అదే ట్రంప్ బ్రాండ్తో ఉన్న క్లబ్ ఫీజ్ ఎంతో గెస్ట్ చేయండి, దాదాపు ₹1 కోటి. అమెరికా రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడు విదేశీ ప్రభుత్వాల నుంచి డబ్బులు పొందకూడదు. ట్రంప్ పై వచ్చిన కేసులు ఆయన నియంత్రణలోనే సాగాయి. ట్రంప్ పేరు ఒక వ్యక్తి కాదు, ఒక బ్రాండ్. అధ్యక్షుడైన వెంటనే ఆ బ్రాండ్ విలువ గణనీయంగా పెరిగింది. ఫోర్బ్స్ ప్రకారం 2018లో ట్రంప్ బ్రాండ్ బిజినెస్ విలువ అక్షరాల $3 బిలియన్ దాటింది.